హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎల్లుండి 4 కార్తీక సోమవారం మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు కోటి ఉపవాసాల ఫలం వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ దశ మారిపోతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకు నరక బాధలు ఉండకూడదు అంటే కార్తీక సోమవారం రోజు ఈ చెట్టును తాకాలి. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కార్తీక సోమవారం ఈ చెట్టును తాకటం వలన కష్టాలు పోతాయి, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సోమవారం రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి కనుక ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని శక్తులు మన ఒంట్లోకి వస్తాయి. మరి ఇంతకీ కార్తీక సోమవారం రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంది. కార్తీక సోమవారం రోజు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం. ఈ పవిత్రమైన రోజున సుమంగళి స్త్రీలు భక్తి శ్రద్ధలతో బోలా శంకరుడిని పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది. దీన్నే కార్తీక నత్తాలు అని కూడా అంటారు. సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. అందులోనూ కార్తీక సోమవారం శివుడికి మరింత ఇష్టం. సోమ అనే పదంలో సోమ అంటే సా ప్లస్ ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తుంటారు. ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కార్తీక సోమవార వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకొని పరమేశ్వరుడిని పూజించాలి. బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది. శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఆ రోజున గడపాలి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాల నుండి విముక్తి లభిస్తుంది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకొని పంచముఖ దివ్యలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఆలయానికి వెళ్ళలేని వారు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్యావేళల్లో ఇంట్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేది రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి. కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు. జనక మహారాజు వశిష్ఠ మహాముని కార్తీక మాసం గురించి వివరించమని అడుగగా అందులో భాగంగా కార్తీక సోమవారం
పవిత్రత గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్తాడు. జనక మహారాజా కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో సోమవారం వ్రతాన్ని ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరికి కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాలను పొందుతారు. కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరించారు. 6 పద్ధతులు ఏమిటి అంటే 1 ఉపవాసము, 2వది ఏకభక్తము, 3 నక్తము, 4 ఆయాచిత్తము, 5 స్నానము, 6 తిలదానం. మొదటిగా ఉపవాసము అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా అభోజనంతో గడిపి అంటే ఏమీ తినకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి దళాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. దీనినే ఉపవాసం అంటారు. ఇక 2వ పద్ధతి ఏకభుక్తము. ఏకభుక్తము అంటే ఉదయం స్నాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివునికి అత్యంత ప్రీతికరమైనది. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అయిన ఆయా చిత్తమును పాటించాలి. ఆయా చిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడానికి ఆయా చిత్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయిన తిలదానం చేయవలెను. తిలదానము అంటే మాత్రం చెప్పే విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానము అంటారు. ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఈ పద్ధతిని కూడా కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉండేవారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు. అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి, కైలాస ప్రాప్తి కలుగుతుంది, 1000 సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు, ధనలాభం కలుగుతుంది, కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అది మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకితే చాలు శివానుగ్రహం కలుగుతుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.
ఈ కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతుంటాయి. కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే మీ ఒంట్లోని దోషాలు, రోగాలు, నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీకు ధన సమస్యలు, కష్టాలు పోతాయి. కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతోని కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత మారేడు చెట్టును 11 సార్లు తాకండి. అలాగే తాకేటప్పుడు మీ మనసులోని కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి 3 వత్తులు వేసి దీపం ఒకటి పెట్టండి. కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి. అలా పీల్చడం వలన మీకేమైనా రోగాలు, బాధలు ఉంటే పోతాయి. ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు. అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కష్టాలు, బాధలు తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు, ఇలా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకటం వలన ఆ చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తున్నది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసిన, పూజ చేసిన అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది. శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడతాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతుంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగా నది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానంలో ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును పండిన కాయలు శ్రీఫలం అని పిలుస్తుంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. మారేడు చెట్లు అమోఘమైనది. కనుక కార్తీక సోమవారం మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి. సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా, ఆనందంగా జీవించండి. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.